తెలంగాణ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు కొనసాగుతుందా? హస్తం పార్టీలో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉప్పు నిప్పుగా ఉన్న ఆ నాయకులు పాలు నీళ్ళలా కలిసిపోయారా? ముఖ్యమంత్రికి చిట్ పెట్టే ఆలోచనలో పావులు కదుపుతున్నారా? ఇంతకు ఎవరా నాయకులు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 ముక్కలాటగా కొనసాగిన రాజకీయ క్రీడ ఇప్పుడు 2 ముక్కలాటగా మారిపోయిందట. హుజూర్ నగర్ లో జరిగిన సీఎం సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడిన తీరు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగబోతుంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఎప్పటినుంచో కొనసాగుతుందట. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు జానా, ఉత్తమ్లు ఒకే తాటిపై నడిచారట. వీరికి కోమటిరెడ్డి బ్రదర్స్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదట. ఒకానొక సమయంలో అన్న కోసం తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ పైకి లగెత్తాడట. అలాంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంత్రి ఉత్తమ్ కు ఇప్పుడు ఎక్కడా లేని సఖ్యత ఏర్పడిందట. మంత్రి కోమటిరెడ్డిని నల్గొండ టైగర్ అని ఉత్తమ్ పొగుడుతుంటే కెప్టెన్ ఉత్తమ్ రియల్ కెప్టెన్ నాయకత్వ లక్షణాలు ఉన్న గొప్ప నాయకుడు అంటూ కోమటిరెడ్డి పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సామాన్యులు కాదు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు. వీరి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు నడుద్దామని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపిందట. మంత్రి ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య సఖ్యత చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారట. ఉప్పు నిప్పులా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ ఇప్పుడు పాలు నీళ్ళలా కలవడం వెనుక రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయా అనే చర్చ జరుగుతుందట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కింగ్ మేకర్ గా సీనియర్ నాయకుడు జానారెడ్డి చక్రం తిప్పుతున్నాడట. ఇటీవలి కాలంలో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లి మంతనాలు జరుపుతూ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుందట. మంత్రివర్గ విస్తరణ జరగకుండా జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర వహిస్తున్నాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నాడట. దీంతో ఢిల్లీ పెద్దల అండదండతో సీఎం పదవి ఆశించిన ఉత్తమ్ ని దగ్గరికి తీసినట్లయితే జానారెడ్డికి, రేవంత్ రెడ్డికి చెక్ పెట్టవచ్చుననే ఉద్దేశంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కి బాగా దగ్గరయ్యారట. కోమటిరెడ్డి బ్రదర్స్ అండ ఉన్నట్లయితే తాను అనుకున్నది సాధించవచ్చునని ఉత్తమ్ భావిస్తున్నారట. దీంతో ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారట. మొత్తానికి రేవంత్ కి వత్తాసు పలుకుతున్న జానారెడ్డికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ పావులు కదుపుతున్నారట. చూడాలి మరి వీరి మధ్య ఆధిపత్య పోరు చివరకు ఎక్కడికి దారితీస్తుందో.